ఇది దోమకొండ గడి, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఉంది. ఈ గడి దర్వాజా మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒక కనిపించే దర్వాజా చాలా హైటు, చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఈ గడికి ఇది ఒకటే దర్వాజా కాదు ఫ్రెండ్స్, ఇంకోటి కూడా ఉన్నది. ఒకటి తూర్పుకు ఉంటుంది, ఒకటి పడమర ఉంటుంది అన్నమాట. ఈ గడిని మొత్తం పెద్ద బండరాళ్ళు అంటే కట్రాలతోటి కట్టారు. ఆ కట్రాలు చాలా పెద్దగా ఉంటాయి. మనలాంటి వాళ్ళకైతే ఇప్పుడు లేవయి. అప్పుడు అంత స్ట్రాంగ్ ఉండిరు వాళ్ళు. అంత పెద్ద రాళ్ళతోటైనా వాళ్ళు అప్పుడు కట్టేసారు. దర్వాజా దాటి మనం లోపలికి వెళ్తే చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అప్పట్లో దీంట్లో పురాణాలు, హరికథలు చాలా జరిగేవట అంటుంటారు. ఈ గడిలో సొరంగం కూడా ఉందట అంటుంటారు. ఈ గడి లోపల చాలా మంచిగా ఉంటుంది. చూస్తే ఎప్పుడైనా వచ్చి సందర్శించండి. గుడి కూడా ఉన్నది ఈ గడిలో. సొరంగం ఉన్నది, గుడి ఉన్నది, చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది గడి లోపలికి వెళ్తే. మీరు కూడా ఒకసారి కావాలంటే వచ్చి చూసి వెళ్ళచ్చు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. హిందీ వాళ్ళు ఉంటారు అంతా సెక్యూరిటీ గార్డ్స్ అయితే, తెలుగు వాళ్ళు ఉండరు. ఎందుకో ఏమో మరి హిందీ వాళ్ళే ఉంటారు గడిల కాడ. ఈ గడికి గోడల పొంట శూలాలు కూడా పెట్టిరు ఫ్రెండ్స్. శూలాలు కూడా ఉంటాయి. ఎందుకో ఏమో మరి అప్పుడు యుద్ధానికి ఇట్లా అవసరపడతాయని పెట్టిర్రు ఏమో తెలియదు. కానీ గడికి గోడల శూలాలు కూడా ఉంటాయి. మళ్ళీ దర్వాజా ఉన్న చూడు పెద్దది, ఆ దర్వాజాకు రంధ్రాలు కూడా ఉంటాయి, చిన్న చిన్నగా రంధ్రాలు. ఈ కోట దగ్గర ఒక 30 నుంచి 40 ఎకరాల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. దీని తిరుగువల ఏదైతే ప్రహారీ గోడ ఉందో అది మొత్తం రాళ్ళతోటి కట్టింది. దీని తిరుగువలే గోడ పొంట, మొత్తం ప్రహారీ గోడ పొంట నీటి కందకం కూడా ఉంటుంది. ఎందుకంటే శత్రువులు ఎవరు రాకుండా ఆ నీటి కందకంను తవ్వి ఉంచారు. మన రాజుల కోటల పొంట కట్టుకుంటారు చూడు, అట్లా సేమ్ అదే మాదిరిగా. పూల చెట్లు, గార్డెను, మంచి పార్కింగు, గుడి అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడండి, బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్? ఈ కోటని ఎంతమంది చూశారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చేయండి. సరేనా? అలాగే లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే నా వీడియో ఇంకో కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ మాత్రం తప్పకుండా చేయండి. షేర్ చేయండి వీలైతే. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.